దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని దండుమల్కాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్నాము. భారతదేశంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పడ్డ ఈ పారిశ్రామిక వాడలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం కలిసి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించేందుకు సంకల్పం చేసుకొని శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు మిరపాల గోపాలరావు, తెలంగాణ పారిశ్రామిక దళ సమాఖ్య సంయుక్త కార్యదర్శిని. ఈ శిఖరం మీద, ఈ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి గుడి కట్టినట్టయితే చాలా బాగుంటుందని చాలామంది పారిశ్రామికవేత్తలు మాతో చెప్పడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు మా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడానికి మేము సంకల్పించాము. మేము ఎప్పుడైతే ఈ గుడిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామో అప్పటి నుంచి పనులన్నీ శరవేగంగా కదులుతున్నాయి. అందరూ కూడా వాలంటీర్గా ముందుకొచ్చి ఈ గుడి నిర్మాణానికి వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక అద్భుతమైన పారిశ్రామిక ప్రాంతము నెలకొల్పడం జరిగింది. సుమారు రాబోయే కాలంలో 2000 పరిశ్రమలు, సుమారు 1,00,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గుడి నిర్మాణం దేనికనంటే ప్రజలలో ఒక ధర్మాన్ని ప్రచారం చేయడానికి, ధర్మాన్ని పెంపొందించడానికి ఇది బాగా దోహదపడుతుందని మేము భావించడం జరిగింది. దానితో పాటు ఒక ధర్మ ప్రచారమే కాదు, సనాతన ధర్మాన్ని నిర్మించడం ఒకటే కాదు, ఇక్కడ పనిచేసే కార్మికులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ఈ గుడి ద్వారా సేవ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందుకే దీనికి టిఫ్ సేవా భారతి అనే ఒక ట్రస్టును మేము ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఆ ట్రస్ట్ ద్వారా గుడి యొక్క ధర్మ ప్రచారంతో పాటు అతి ముఖ్యమైనది కార్మికుల సంక్షేమము, ప్రజల సంక్షేమము, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తీర్చడానికి, ఆర్థిక సమస్యలు తీర్చడానికి, ప్రజలలో ఒక సామరస్యాన్ని నెలకొల్పడానికి ఈ గుడి ద్వారా, ఈ సేవా ట్రస్ట్ ద్వారా మేము కృషి చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూసినట్టయితే సుమారు 1 సంవత్సర కాలంలోనే పూర్తి అవకాశం కనబడుతుంది. ఎక్కువ సంవత్సరన్నర కాలంలో మేము ఈ గుడిని ప్రారంభించడానికి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. డైరెక్ట్ దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. టిఫ్ సేవా భారతి పేరు మీద ఒక వెబ్సైట్ ఉంది. అలాగే ఫోన్ నంబర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎవరైనా వాళ్ళకు తోచినంత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ సేవా ట్రస్ట్కు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి చెక్కుల రూపంలో కానీ, నగదు రూపంలో కానీ ఇచ్చి వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.